హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డీనెట్ అనేటటువంటి డీప్ ఇన్ స్టోరేజ్ ప్రాజెక్ట్లో స్టేజ్ 11కు ఎవరైతే ఎంట్రీ ఇస్తారో, అంటే 10వ స్టేజ్ కంప్లీట్ చేసుకొని 11వ స్టేజ్ కంటే పైన ఎవరైతే ఉంటారో, 11 కానీ 12 కానీ 13 కానీ 14 కానీ 10 కంటే ఎక్కువ స్టేజెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి విత్డ్రాల్ ఎలిజిబిలిటీ అనేది వస్తుందండి. సో ఆ విత్డ్రాల్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు విత్డ్రా కోసం ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ డీనెట్ అనేటటువంటి డీప్ ఇన్ స్టోరేజ్ ప్రాజెక్ట్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అనేది ఇచ్చుంటానండి. ఆ లింక్ను మీరు క్లిక్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. వీడియో కూడా ఇచ్చుంటాను. సో దీని ద్వారా 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మనకేంటంటే WN టోకెన్స్ అయితే ఉన్నాయో అవి వస్తాయి. దాంతోపాటు సో ఇక్కడ పీక్ రివార్డ్స్ అనేసి కొత్తగా రాబోతుందండి. ఆ రివార్డ్స్ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ డీప్ ఇన్ నోడ్ ఏదైతే ఉందో ఈ నోడ్ యూజ్ చేసేసి కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా కానీ లేకపోతే అసెట్స్ కానీ దీంట్లో స్టోర్ చేసుకుంటారండి. ఆ స్టోర్ చేసుకునేటటువంటి లేకపోతే మైనింగ్ చేసుకునేటటువంటి కాయిన్స్ లేకపోతే టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు రివార్డ్గా వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అలా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి విత్డ్రా రివార్డ్స్ అనేసి ఆప్షన్ ఉంది. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో అడుగుతుందండి. సో నేను నా మెయిల్ ఐడి ఎంట్రీ చేస్తున్నా. సో మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ సింబల్ ఇస్తుంది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సెండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది అంటే స్టే ట్యూన్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ మెనీ ఎయిర్ డ్రాప్స్. సో యు ఆర్ ఆన్ మెయిన్ ఎయిర్ డ్రాప్ వెయిట్ లిస్ట్, స్టే ట్యూన్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ మినీ డ్రాప్స్ అనేసి వచ్చింది. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ మీరు ఎర్న్ చేసినటువంటి ఈ W కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని విత్డ్రా చేసుకోవడానికి వెయిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ లిస్ట్కి మీరు యాడ్ అయిపోయారనమాట. సో మీకు ఎప్పుడైతే వీళ్ళు ఈ ఎయిర్ డ్రాప్స్ విత్డ్రాల్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పుడు మనకు ఒక స్లాట్ అయితే వస్తుందన్నమాట. ఒక్కసారి నేను మెయిల్ కూడా ఓపెన్ చేస్తాను, అక్కడ ఏమన్నా మెసేజ్ వచ్చిందో కూడా చెక్ చేస్తాను. సో మెయిల్లో అయితే ప్రస్తుతానికి డీనెట్ నుంచి అయితే ఎటువంటి మెయిల్ అయితే రాలేదు. జస్ట్ ఏంటి అంటే మనకు ఈ వెయిట్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే మనల్ని యాడ్ చేసి పెట్టారనమాట. సో దాని తర్వాత మేబీ ఫ్యూచర్లో మనకి ఎక్కడైనా స్లాట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ స్టేజ్ 10 ఏదైతే ఉందో అది క్రాస్ చేసుకొని స్టేజ్ 11 వరకు 11 నుంచి 11 కంటే పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చూపించినటువంటి మెయిల్ అడ్రస్ సబ్మిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చేసి ఉంచండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.